అవును కదా, ఉత్తరం తూర్పు లేకుండా ఎట్ట పోతారు? ఇప్పుడు దీనికైతే ఏం ప్రాబ్లం ఏం లేదు. ఏం కాదు ఇక అది అందుకని ఇటు పెడదాం తర్వాత అంటున్నా. మీరు ఎన్నడైనా మళ్ళీ మాకు లేనిపోలే అనుమానం. అట్లాంటిలే, నేను అక్కడికి వస్తే నేను అక్కడనే ఒక 3 ఫీట్ల 4 ఫీట్ల ఓడలు అక్కడనే కంప్లీట్ చేద్దును లెక్క ప్రకారం. జస్ట్ అక్కడ ఆ మూల ఎట్లా పోతుంది, సన్నటి దారం, ఇప్పుడు నేను దారం పెట్టినా ఆ దారానికి అటు 6 అంగుళాలు ఇటు 6 అంగుళాలు లేకుండా తాకకుండా మనం ఓడలేయాలి. అయితే ఇక్కడ ఏం చేసారు మీరు, అక్కడ నుంచి ఇక్కడ గింత లెంత్తో ఇక్కడ వేసి తీసుకొచ్చి అదే ఆయన తెలియదు. అదే ఇంకోటి ఏంటంటే ఆ కొలతలు తెలియదు వాళ్ళకి. కొంతమంది ఏం చేశారంటే ఎలా దర్వాజ అక్కడ పడుతుంది, ఏడ పడుతుంది దర్వాజ పెట్టు, ఆడ ఏడ దర్వాజ పడుతుంది, ఆడ పిల్లరేనా అయ్యారు. మీరు ఇట్లా గీసిరు, ఇది రైట్ చేసి చూసిరంటే ఇది ఎన్నడైనా ఇక్కడ పెట్టుకోండి సరిపోతుంది. ఎందుకంటే మీకు ఇది కిటికీ తీయాలా అవసరం లేదు, ఇది ఉంటే కిటికీ ఉండాలి, ఏం కాదు. అక్కడ పడదు. అంటే నేను అన్న ఉద్దేశం ఏంటంటే అక్కడ లాట్రిన్ బాత్రూమ్ అక్కడ ఇచ్చినాను, ఈ మెట్లు తీసేసి ఆ మడత పెట్టి ముందుకేసి ప్లేస్ అంతా ఖాళీ ఉంటుంది. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇది ఇటు వచ్చిందా, రేకులు వేసుకుందా అని నా ఎన్నడైనా రేకులు వేసుకుని ఒక పని చేయి. మరి ఇది అంత వద్దు కానీ నువ్వు ఆడ ఆడ ఇప్పుడు బాత్రూమ్ లాట్రూమ్ పర్పస్ అక్కడ వేయకుండా ఇక్కడ మనం చేయడం ఏంటంటే వాస్తు ప్రకారం 5 ఎత్తాను, 6 ఇంచులు అక్కడ ఇస్తాను. ఆడనైనా అక్కడనైనా తీసేది గిదే, కానీ ఇటు వేయడమే శుభం. ఇటు వేయడం ఒకటి, ఇటు 100 పైసలు, అటు 98 పైసలు. ఇక్కడ వేస్తే 100 పైసలు లాభం, అటు వేస్తే 98 పైసలు లాభం. 98 కాదు, ఇక్కడ 90 పైసలు లాభం. దీన్ని తీసేసి అటు నువ్వు మడత మెట్లు ఇచ్చుకో, కింద ఏమన్నా పిల్లర్ ఇచ్చుకొని పైనుంచి మెట్లు ఇచ్చుకో. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఇప్పుడు మనం బాత్రూమ్ కు పోసినాం ఆడ ఏది అక్కడ వదిలిపెట్టినావా, అయితే ఆ గోడ ఎర్జి ఉందా, ఆ గోడ ఎర్జికి ఇట్లాంటిది కానీ డబ్బది ఒకటి వస్తుంది పిల్లర్, దాని మీదకి వెళ్ళి కొంచెం దూరం వచ్చి పైకి ఎక్కుతుంది. అయితే దీని కింద ఈ పై నుంచి పైకి ఎక్కుతుంది కదా, డబ్బా లెక్క వస్తుంది కదా, దాని కింద కూడా వెనకడం మళ్ళీ తర్వాత బాత్రూమ్ ప్లాన్ చేయొచ్చు. చూపెడతారా నీకు? ఇప్పుడు తొర్రూరులో ఒక కరెంట్ ఏ గారు అదే చేసిన. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఈ నుంచి ఇక్కడ నుంచి ఈ లెవెల్ తోని ఇక్కడ పిల్లర్ వస్తుంది, ఇక్కడ పిల్లర్ వస్తుంది. ఈ పిల్లర్ ఇంత దూరం వచ్చేసి దాని మీద డబ్బు వస్తుంది ఒకటి, ఏది ఇక్కడ దీని ఎడ్జ్కి వస్తుంది, ఇక్కడికి వచ్చి ఇక్కడ పిల్లర్ పడుతుంది. ఈ పిల్లరు ఒక 3-4-5 ఫీట్ల లైట్కి వచ్చిన తర్వాత ఒక మన దీని మీద ఏదో వస్తుంది కదా, దీని మీద చుట్టూ మనది